రైట్. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు ఆధునిక షాహీ జామా మసీదులో 10 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్, ఆ తర్వాత ముగ్గురు ట్రస్టీలు చనిపోవడము, అయినా కూడా సౌదీ అరబ్ గారు మాత్రమే మరి 10 ఏళ్లుగా కొనసాగడం అనేది ఇది అన్యాయమని ఈరోజు ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి ఎంహెచ్పిఎస్ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులు మేము పేర్కొన్న అంశాలు ఏమిటంటే, మరి 5 ఏళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు పోయినా ఏ ఎలక్షన్ 5 ఏళ్ళకే ముగిసిపోతుంది. పరిపాలన కాలం 5 ఏళ్లే. కానీ ఆంధ్రలో మాత్రం సౌదీ అరబ్ గారి యొక్క పరిపాలన 10 ఏళ్లుగా సాగుతుంది. మరి టెక్నిక్ ఏదో ట్రంప్ గారికో లేకుంటే మోడీ గారికి తెలిస్తే ఇంకా ఎలక్షన్ లేకుండా వాళ్ళు కూడా 10-20 ఏళ్ళు ఉండొచ్చు కదా. ఇది చాలా హాస్యాస్పదము, చాలా ఘోరమైన విషయము. మరి ఈ విషయంలో వక్ఫ్ బోర్డు అధికారులు కూడా నిందితులు. ఎందుకంటే వారు 5 ఏళ్లలో అదేముందో మొత్తం క్లోజ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ వక్ఫ్ బోర్డు కావాలి, వాళ్ళ యొక్క అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, తేటతెల్లం అవుతున్నాయి. మరి వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఆధునిక షాహీ జామా మసీద్ అనేది మన దేశంలోనే ఎంతో పేరుగాంచింది. 1667 నిర్మించబడి 350 ఏళ్ళు దాటిన చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉన్న మసీదు. అదేవిధంగా ఈ మసీదుకు ఎంతో మరి బాడుగల రూపంలో లక్షల రూపాయలు వస్తున్నా కూడా మరి డబ్బులు ఎక్కడ పోతున్నా తెలియడం లేదు. మరి మన పెద్దలు మసీదు నిర్వహణ కోసము కొంత డబ్బు ఉపయోగించి మరికొంత డబ్బు ఆదంలో పేదల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము కేటాయించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ ఆదంలో ఆ పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ఈ యొక్క అన్యాయం రక్షించాలని ఖచ్చితంగా ఆధునిక షాహీ జామియా మసీద్ మళ్ళీ పునర్వైపు రావాలని చెప్పి ఈరోజు ఎంహెచ్పిఎస్ తరఫున ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కానీ మరి ఈ విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా శ్రద్ధ చూపించి ఆందోళన జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టి ముస్లింలకు మేలు చేసే విధంగా, ముస్లిం మైనారిటీల ప్రార్థనా స్థలాలు కాపాడే విధంగా ఆధునిక షాహీ జామా మసీదులో వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించి వెంటనే ఎలక్షన్లు జరిపి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి గతంలో కూడా ఎంతో మరి లెక్కకు అందని అవినీతి జరిగింది. దానికి కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి వక్ఫ్ బోర్డు అధికారులు దీనిలో ప్రాథమిక వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని చెప్పి వెంటనే ఆధునిక షాహీ జామా మసీదులో ఎలక్షన్ జరపాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.